శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసపు శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో మన జై శ్రీకృష్ణ ఛానల్లో కార్తీక పురాణం ఈ రోజు నుండి మొదలవుతుంది. ఈరోజు మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులందరూ కలిసి గురుతుల్యులైనటువంటి సూత మహర్షుల వారితో ఈ విధంగా మాట్లాడతారు. ఓ మహాత్మా, మీ ద్వారా మేము ఎన్నో పురాణ ఇతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాం. కార్తీక మాసం మహత్యాన్ని కూడా తమరు వివరించండి. ఆ మాసం యొక్క పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి. మీ ద్వారా మేము తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని వేడుకుంటారు. శౌనకాది మహామునుల యొక్క కోరికను మన్నించినటువంటి సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ యొక్క పురాణ విశేషాల గురించి వివరించాడు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ యొక్క పురాణాన్ని వివరించారు. మరి అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఈ పురాణాన్ని మీకు వివరించబోతున్నాను. ఈ కథను వినడం వలన మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యాలు పొందగలుగుతారు. కాబట్టి శ్రద్ధగా ఆలకించండి అంటూ ఈ విధంగా చెప్పసాగుతాడు. పూర్వం ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో, ఓ ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగజేసి మానవులందరూ కూడా కులమత తారతమ్యం లేకుండా, వర్ణ భేదాలు లేకుండా ఆచరించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే కాస్త వివరించండి అంటూ కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఈ విధంగా చెబుతున్నాడు. దేవి, నీవు అడిగేటటువంటి వ్రతంవే ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతుంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైనటువంటి జనక మహారాజుకు వివరించారు. ఆ తరువాత మిథిలా నగరం వైపు చూడు అంటూ ఆ దిశగా చూపించాడు. మిథిలా నగరంలో వశిష్ఠుని యొక్క రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాదులతో సత్కరించారు. తరువాత కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడుగుతున్నాడు. ఓ మహామునివర్య, మీ రాక వలన నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు పవిత్రులమయ్యాం. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైనది. మీరిక్కడకు రావడానికి గల కారణం ఏమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఈ విధంగా చెబుతున్నాడు. జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కావలసినటువంటి ధన సైన్య, అలాగే కొంతమంది రాజరికపు సహాయానికి నిన్ను కోరుకోవాలని వచ్చాను అని తాను వచ్చినటువంటి కార్యం గురించి వివరిస్తారు. దానికి జనకుడు, మునిపుంగవ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉంది. మీలాంటి దైవజ్ఞులైనటువంటి వారిని అడిగి నాకున్నటువంటి సంశయం తీర్చుకోవాలని నేను ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉండేవాడిని. ఏదో నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలో ఉన్నటువంటి మాసాలన్నిట్లో కార్తీక మాసమే ఎందుకంత పరమ పవిత్రమైనది? ఈ నెలకున్నటువంటి గొప్పతనం ఏమిటి? కార్తీక మహత్యం ఏమిటి? నాకు వివరిస్తారా అంటూ ప్రార్థిస్తారు. అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పకుండా నీకున్నటువంటి సందేహాన్ని తీరుస్తాను. నేను చెప్పబోయేటటువంటి వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించేటటువంటి వ్రత ఫలితం ఇది అని చెప్పడానికి ఏమీ లేదు. వినడానికి కూడా ఆనందదాయకం. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం నిజంగా శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, ఎవరైనా, ఏ వయసు వారైనా, పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవచ్చు.
సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకోజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు కనుక చేసినట్లయితే దానివలన అనన్యమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. కార్తీక మాసం ప్రారంభం నుండి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన చేసుకుంటూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయినటువంటి దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసేటటువంటి కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానివ్వకుండా నన్ను కాపాడు అంటూ ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. ఇక వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణుడికి, పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణాలు చేయాలి. ఇక గట్టుపై 3 దోసెలు నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైనటువంటి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, అలాగే తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నది అయినా సరే స్నానం చేసినట్లయితే మీకు గొప్ప ఫలితం కూడా లభిస్తుంది. ఇక తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుడికి పూజ చేసుకోవాలి. గంధము తీసి భగవంతుడికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. ఆ తరువాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఇక ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విశాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాత రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసినటువంటి మహిళలు, మగవారు గత జన్మలో చేసినటువంటి పాపాలు, అలాగే వారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జన్మలో చేసినటువంటి పాపాలను కూడా పోగొట్టుకొని మోక్షాన్ని తప్పక పొందుతారు. ఇక ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, అలాగే వీలు పడనివారు వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమానమైనటువంటి ఫలితమే వస్తుంది అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. ఓ జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసంలో చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు కూడా ఎంతో విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది తెలుసా? ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని నిర్వహిస్తారు. ఎంతో మహత్తు కలిగినటువంటి ఆ యొక్క సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను, సావధానంగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతా ఉపవాసం ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. పరమేశ్వరుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం స్వీకరించాలి. ఈ విధంగా పరమనిష్టతో ఉంటూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం తప్పక చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. ఇక తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. అలా చేయలేని వారు కనీసం 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టాలి. ఇక తరువాత తాము కూడా భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రత ఫలితాన్ని పొందవచ్చు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాని గురించే ఇప్పుడు మీకు తెలియజేస్తాను, సావధానంగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేక లేక ఒక కుమార్తె పుట్టింది. ఆమెకు స్వాతంత్ర అని పేరు పెట్టాడు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందినటువంటి మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి వారి యొక్క కుమారుడైనటువంటి నరసింహరాజుకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వలన సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు.
నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండేవాడు. ఈ కారణాలతో ప్రజలందరూ కూడా అతన్ని అపరబ్రహ్మ అంటూ పిలిచేవారు. అంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయినటువంటి ఈ స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానుక పెద్దలను సైతం దూషిస్తూ ఉండేది. అత్తమామలను భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చినటువంటి తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరుగుతూ ఉండేది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెలగొడతారు. అయితే శాంతస్వరూపుడైనటువంటి ఆమె భర్త మాత్రం ఆమెను ఏమాత్రం కూడా యావగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు. చుట్టుపక్కల వారందరూ ఆమెను గయ్యాలి అంటూ యావగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఆమెను ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఈ విధంగా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి బావిలో ఆ మృతదేహాన్ని పడేసి పైన చెత్తా చెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి మరలా వచ్చేసింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదనేటటువంటి అహంకారం పెరిగి ఇష్టారాధ్యంగా తిరుగుతూ ఉంది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుంటూ ఉండేది. ఇక నరసింహరాజు వారి వ్రతాలను పాడు చేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలైంది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైనటువంటి మహిళలకు దుర్బుద్ధులు నేర్పి వారిని కూడా పాడు చేసి వీటిలకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయడం ప్రారంభించింది. ఆ తరువాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పైపడుతూ ఉంటుంది. చేసినటువంటి పాపాలకు గుర్తుగా శరీరంపై పుళ్ళు ఏర్పడతాయి. వాటి నుండి చీము, రక్తం కారుతూ కుష్ఠవ్యాధి బారిన పడుతుంది. రోజురోజుకు ఆమె శరీర పట్టుత్వం కృషించి కురూపిగా మారుతుంది. యవనంలో ఆమె కోసం వంతుల వారిగా ఎగబడే విటుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అలా కొంతకాలం పాటు ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి చనిపోయింది. బతికున్నన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయనటువంటి పాపి కావడంతో భయంకరంగా కనిపించేటటువంటి యమకింకరుడు ఆమెను యముడి ముందు హాజరుపరిచారు. ఇక చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెడతాడు. పాపాలకు ఎర్రగా కాల్చినటువంటి ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. ఇక పతివ్రతలను వ్యభిచారులుగా మార్చినందుకు సలసలా కాలేటటువంటి నూనెలో వేశారు. తల్లిదండ్రులు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకంలో వేశారు. ఆమె చేసినటువంటి పాపాల ఫలితాలను ఆమె ఒక్కటే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరకబాధలు అనుభవించసాగారు. ఆ తరువాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమీ కీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు. ఆమెను కొడుతుంటే తిట్టేవాడు తిడుతూ ఉండేవారు. ఇక పిల్లలు తరుముతూ ఉండేవారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్నటువంటి అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్తాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైనటువంటి ఆ బ్రాహ్మణుడి పూజా విధానంతో జరిపించినటువంటి ఆ బలియన్నం కావడం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం, ఇవన్నీ కూడా ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించేలా చేశాయి. వెంటనే ఆ కుక్క విప్రోత్తమా నన్ను కాపాడు అంటూ మొరపెట్టుకుంటుంది. ఆ మాటలు ఆ బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మనుషులు ఎవరూ కూడా కనిపించకపోయేసరికి అంతా భ్రమే అనుకున్నటువంటి ఆ విప్రుడికి మరలా తిరిగి మాటలు వినిపిస్తాయి. రక్షించు రక్షించు అంటూ కేకలు వినిపిస్తాయి. ఆ మాటలు కుక్క నుంచే వస్తున్నాయని తెలుసుకొని ఆ బ్రాహ్మణుడు ఎవరు నీవు, నీ యొక్క వృత్తాంతం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. అంతటా ఆ కుక్క తన యొక్క వృత్తాంతాన్నంతా వివరిస్తుంది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయినటువంటి తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠవ్యాధితో దినదినగండంగా
నరసింహరాజు బ్రతికినటువంటి తీరు, చనిపోయినటువంటి తీరు, నరకంలో అనుభవించినటువంటి శిక్షల గురించి వివరిస్తుంది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టినటువంటి బలి అన్నం తినడం వలన నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారం చేసినటువంటి ఈ కార్తీక వార వ్రతం యొక్క ఫలితం ఏమిటి? అది నాకు ఇచ్చారు కాబట్టి, నాకు మోక్షాన్ని కలిగించారు కాబట్టి మీకు కృతజ్ఞతలు అంటూ ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసినటువంటి కార్తీక సోమవార వ్రతాల్లో ఒకరోజు నాటి ఫలితాన్ని ఆమెకు దారబోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంటుంది. కుక్క జన్మను చాలించి సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటు నుండి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. హర హర మహాదేవ శంభో శంకర. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.